అనంతపురం జిల్లా ఉరవకొండలో గత 10 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయినా పట్టించుకునే వారే లేకుండా పోయారు. పట్టణానికి తాగునీరు సరఫరా చేసే పీఐబీఆర్ డ్యాం వద్ద ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం వల్ల నీరు ఆగిపోయింది. పునరుద్ధరించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. నిమ్మగల్లు ఎస్ఎస్ ట్యాంకు నుంచి 2-3 రోజులు నీరు సరఫరా చేసినా ఏ మూలకు సరిపోలేదు. చేసేది లేక పట్టణవాసులు పక్క ప్రాంతాలకు వెళ్లి వాహనాల్లో నీరు తెచ్చుకుంటున్నారు. ఈ విషయంలో ఆలస్యంగా మేల్కొన్న గ్రామీణ నీటి సరఫరా అధికారులు ఇవాళ ఉరవకొండకొచ్చారు. ఆగ్రహించిన మహిళలు అధికారులను నిలదీశారు. సాయంత్రంలోగా నీటి సరఫరాను పునరుద్ధరిస్తామన్న అధికారుల హామీతో మహిళలు శాంతించారు. కట్టించుకుంటారు, మళ్ళీ పెనాల్టీతో కట్టించుకుంటారు. నీళ్ళు రాకుంటే ఎప్పుడు తాగల మేము సార్. నీళ్ళు రాక ఎవడ బోరింగ్లు లేవు, ట్యాంకులు పంపించలేదు. మనకి ట్యాంకులు వద్ద మాకు పడాలి కేడ్చమని చెప్పినాక వచ్చాం సార్. 10 రోజులకు ఒకసారి ఇస్తున్నారు సార్. అవి ఫిల్టర్ లేవు. దినం మారితే ఇంత పురుగులు పడుతున్నాయి. ఉన్నోళ్ళు ఉంటారు, లేకోకున్నోళ్ళు ఉంటారు సార్. డ్రమ్ములు కావాలా, అవి కావాలా, సంపులు కావాలంటే మా బీదలు ఉంటాము. రేపులే మగాడు వస్తాయి లేని కట్ చేసుకుంటాము. ఏం తాగుతాము? సన్న పిల్లలు ఉంటే వాంతులు బేదలు పెట్టుకుంటాయి. 10 రోజులు లేదు సార్, మాకు నీళ్ళే రావడం లేదు. మా బాధలు ఎన్నో మాకు తెలుసు. కనీసం మేము ఏమి కోరలేదు సార్. కనీసం తాగడానికి నీరు టయానికి వదిలితే మేము ఎంతో తల్లి పిల్ల తాగి సురక్షితంగా మేము ఉంటాము.